సో మీరు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడారు, ఒక్క మాట చెప్పాలి ఆంధ్రప్రదేశ్ గురించి. సార్ మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ మీద ఉన్న విమర్శ ఇది. సార్ దీనికి ఆయన ఎందుకు ఆంధ్రప్రదేశ్లో, నిజానికి ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాని మీద ఆధారాలతో యా ఎన్నికల కమిషన్కు కోర్టులకు కూడా వెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత. అవును సార్. అట్లాంటి రాష్ట్రం యొక్క ఉదాహరణను ఎందుకు రాహుల్ గాంధీ తీసుకోవడం లేదు అంటే మీరు వెనక్కి పోవాలి. మన రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జరిగినవన్నీ కూడా గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇంతకుముందు చెప్పినాను, ఎవరు స్వతంత్రంగా వ్యవహరించడానికి కాంగ్రెస్ అధినాయకత్వం జీర్ణించుకోలేదు, అధినాయకత్వం దాన్ని తీసుకోలేదు. స్వతంత్రంగా ఎవడు వ్యవహరించడానికి వీల్లేదు, వీళ్ళంతా నా సామంత రాజులు. మీకు గుర్తుంటే సాయి ప్రతాప్ ఇంటర్వ్యూ మళ్ళీ 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 సాక్షుల వేసి చూపించుకోండి. సాయి ప్రతాప్ను పిలిచి సోనియా గాంధీ చెప్పింది, నువ్వు గులాం నబీ ఆజాద్ లేటెస్ట్ బుక్. మీరు ఆ సాయి ప్రతాప్ ఇంటర్వ్యూ తీసివేయండి. సాయి ప్రతాప్ను పిలిచి సోనియా గాంధీ చెప్పింది, నువ్వు పోయి వాడికి, ఆ పిల్లగాడికి చెప్పు, అతను సరిగ్గా లేకపోతే అతని సంగతి చూస్తా అని చెప్తే ఆయన వచ్చి చెప్తే జగన్మోహన్ రెడ్డి ఆయన కాఫీ తాగించి నమస్కారం పెట్టి పో అన్నా అని పంపించినాడు. అట్లా జగన్మోహన్ రెడ్డి ఇండిపెండెంట్గా వ్యవహరించినాడు కాబట్టి కాంగ్రెస్ అధినాయకత్వాన్ని, దాని నియంతృత్వాన్ని వ్యతిరేకించినాడు కాబట్టి ఆయన చెడ్డవాడైనాడు. ఇవాళ రాహుల్ గాంధీ, నేను అందుకే అంటున్నా, నిజాయితీగా రాహుల్ గాంధీ దీన్ని తీసుకొని ముందుకు పోతే ఎన్నికల్లో రాహుల్ గాంధీ పార్టీ గెలిచిందా లేదా, మహాగఠబంధన్ గెలిచిందా లేదా, బీహార్లో అధికారంలోకి వచ్చిందా లేదా అనే విషయాన్ని కూడా నేను పట్టించుకోను. రాహుల్ గాంధీని అప్రిషియేట్ చేస్తాం, సాల్యూట్ చేస్తాం ఆయనకు. ఆయన కనుక నిజాయితీగా, ఖచ్చితంగా ఈ దేశంలో కొన్ని విలువలు ఉండాలి, నైతికత అనేది ఉండాలి, రాజకీయాల్లో సాంప్రదాయాలు, సత్సాంప్రదాయాల్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి అని తీసుకొని ఆయన దేశంలో తిరిగితే ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా కాకపోయినా ప్రధానమంత్రి కంటే ఎక్కువగా ఆయనను గౌరవించవచ్చు మనం. రైట్, ఆ గౌరవం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుంటే నిజంగా మాట్లాడకపోవడానికి కారణం అది. రైట్.